అలాగే ఈ రోజున మేడే సందర్భంగా పురస్కరించుకొని అన్ని వర్గాల ప్రజలు, హమాలీలు, అలాగే మన మేస్తులకు 50 మంది ప్రజానికానికి కూడా ఈ రోజున మేడే శుభ సందర్భంగా అందరికీ విప్లవ జోహార్లు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ రోజున జరిపేటువంటి పండుగ ప్రతి పండుగ రాష్ట్రానికి ఒక రోజు, ఊరికి ఒక రోజు, దేశానికి ఒక రోజు ఉంటుంది. కానీ మేడే అనేది ప్రపంచం మొత్తం కార్మికులు, కూలీలు, కష్టజీవులు ఉన్న మొత్తం ఏరియాలో ప్రపంచం మొత్తంలో కూడా ఈ రోజున ఈ ఎర్ర జెండా ఎగురుతున్నటువంటి స్థితి ఉంది. అందు గురించి ప్రపంచం మొత్తం పండుగ ఏమైనా ఉన్నది అంటే మేడే మాత్రమే ప్రపంచం మొత్తం మన కష్టజీవుల పండుగ. అలాగే కాదు, ఈ రోజున భారతదేశంలో ఇంకా 180 మంది కూలీలు, రైతులు, హమాలీలు, అసంఘటిత కార్మికులుగా ఉన్నటువంటి స్థితి ఈ రోజున ఉంది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది ఈ రోజున ఈ పండుగని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ రోజున 24 గంటల సమయంలో 18 గంటలు పనిచేసేటువంటి వాళ్ళు భార్య కడుపుతో ఉంటే పిల్లగాడు పుట్టిన తర్వాత తండ్రి ఎవరో దాదాపు ఆయన డబ్బున పడి ఇంటికాడ పడుకునే దాకా తెలిసేటువంటి స్థితి లేకుండా పోయింది. అబ్బాయి పడుకున్న తర్వాత డ్యూటీకి నుంచి వచ్చేటోడు, మళ్ళీ ఆయన పడుకున్న తర్వాత డ్యూటీకి పోయేటోడు తప్ప ఎప్పుడు కూడా అబ్బాయి ఆ తండ్రిని చూసేటువంటి వాడు కాదు. అటువంటి తరుణంలో చికాగో నగరం పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఆ రోజున ఉన్నటువంటి పాలకులు గాని, పెట్టుబడిదారులు గాని మొత్తం జనాన్ని పిట్టంది కాల్చేట్టు కాల్చి రక్తం అంతా ఏరులై మారుతుంటే ఆ రక్తం నుంచి కొన ఊపిరిలో ఉన్నటువంటి ఒక కామ్రేడు, ఒక కార్మికుడు ఆయన పనుల్ని తీసి ఈ ఎర్ర జెండా 10 గంటలు తగ్గేదాకా మేము చచ్చిపోయినా మిగిలినటువంటి వాళ్ళు కూడా పోరాటం చేయాలి, అట్లా పోరాటం చేస్తారని చెప్పేసి ఈ జెండాను సాధించినటువంటి ఈ జెండా. ఆ రోజు నుంచి మాత్రమే ఈ రోజున మనము దాదాపు 8 గంటల 18 గంటల నుంచి 8 గంటల పని దినాన్ని దక్కిస్తున్నటువంటి స్థితి ఉంది. అదే పోరాటం కనుక జరగకపోతే, అంతమంది ప్రాణాలు బలిదానం కాకపోతే మనం కూడా మన పిల్లల్ని చూసే వాళ్ళం కాదు, మనం కూడా 100 ఏళ్లు బతికేటువంటి స్థితి లేకుండా ఈ పాలకులు మనల్ని తప్పుకునేటువంటి స్థితి ఉండేది. అందుకే ఆ పోరాట